ఏయ్ వాడికి ఇంకాస్తే నేను ఉన్నానని సిగ్గుపడకండ్రా. తింటున్నానన్నా. నా వంట నచ్చలేదా? అయ్యో అదేం లేదమ్మా. అంత ఘోరంగా ఉందా? లేదంటే ఇవన్నీ చేయమందాం. చేపల కూర బాగా చేస్తారట, ఎవరో చెప్పారు. లేదు, సూపర్గానే ఉంది. ఎక్కువ తింటానేమో నన్ను భయం. హుషారుగా ఉండాలి కదా, మళ్ళీ నిద్ర పట్టేస్తే. రే బాబు, బయట కన్నేసి ఉంచు, 2 కళ్ళు భోజనం మీద అయికో. బాబు ఏం పర్లేదు, నీకోసం తీసిపెట్టాను. పర్లేదమ్మా. లైట్ ఆఫ్ చేయండి. కిందే ఉండండి, కిందే ఉండండి. ప్రాణం పోయిన స్కూల్లో అడుగు పెట్టమని అనుకొని వెళ్ళిపోయింటారా. తినండి తినండి. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ మొహమే చూసింది లేదన్నా. రే లైట్ ఆన్ చేయరా. వద్దు వద్దు. తినండి రా, తినండి. వెళ్ళిపోయారుగా. ఆపండి. వరదా, మై బ్రదర్, లోపలంటే బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. చిత్రం లేవకు. మాట్లాడడానికే కదా పిలుస్తున్నాను. చూడండి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు. ఏంటో నీ సమాధానం చెప్పేసి వస్తున్నారు. చిత్ర 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 బండి ఎక్కడ రా. నేను పోయాను అనుకున్నాను. సారీ. ఎందుకు సారీ? నేనేగా కూడా వస్తానని గొడవ పెట్టుకున్నా. నేను మహాంకాళి, త్రిశూలమెత్తి ఓ కాళ్ళ మీద నిలబడి కాపాడేస్తానని ఓ నమ్మకం.
మీ తమ్ముళ్ళు వచ్చే ముందే వెళ్ళిపోవరదా? నా మాట వినండి. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? లేదు చిత్ర, నా మొగుడికి నా కళ్ళ ముందే గాయాలవుతుంటే చూడలేను. వినండి, చెప్పేది వినండి, వెళ్ళిపోండి. నేను వదిలేసి పారిపోయేది లేదు. నేను చేసిన పాపం. లేదు, మీ నాన్న చేసింది, మీ తమ్ముళ్ళు చేసింది. నేను చేసింది క్షమించరానిది. నన్ను పెళ్లి చేసుకోవటమా? 15 సంవత్సరాలుగా ఆయన నన్ను కాలి కిందే ఉంచి పెంచాడు. ఎందుకు పనికిరాని వాళ్ళలాగా. నా తమ్ముళ్ళకేమో స్వతంత్రం, కానీ నాకు జీవిత ఖైదు. ఒక్క విషయంలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకొనివ్వలేదు. జీవితాంతం బానిసలాగా ఎన్ని రోజులని నేను నా ఓపిక నశించిపోయింది. జగన్కి ఫోన్ చేసి ఆ ఇద్దరిని ఏర్పాటు చేసింది నేనే. మా నాన్నని, పెద్ద ఆయన్ని. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది. కానీ ఆ తర్వాత నా చెయ్యి ఎంత తుడిచినా పోలేదు. నేను చేసిన పాపం నన్ను, మనల్ని ఇలా చుట్టేసి నేను ఇప్పుడు ఏం చేయాలి చిత్ర? చిత్ర, 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 ఏయ్! నన్ను వదిలిపెట్టేసి పోదు చిత్ర. ఏయ్! చిత్ర, పిల్లలు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ లే చిత్ర. చిత్ర, చిత్ర, పోదు చిత్ర. హలో రసూల్, చెప్పురా. నీ హెల్ప్ కావాలరా. ఎక్కడున్నావు? కడపలో కడపలో ఎక్కడ? బిషప్ హాస్పిటల్. ఎవరికన్నా ఏమైనా అయిందా? లేదురా, బిషప్ హాస్పిటల్ పక్కన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మీతో ఎవరైనా ఉన్నారా? చిత్ర, నేను మాత్రమే. సరే, డోంట్ వరీ. నేను ఇప్పుడే బయలుదేరి మార్నింగ్ అంతా వచ్చేస్తాను. సరేనా? నువ్వు సేఫ్గా ఉండు. దోస్త్, ఆ. థ్యాంక్స్. పర్లేదురా. ఏయ్, కూర్చోరా, కూర్చోరా. మీ అన్నలా మీకు కూడా మహా తొందర. ఏమైంది? వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియదు. ఒకవేళ మన కోసం అయితే ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. ఆలోచించి ముందుకెళ్దాం.